తాత ముత్తాతల నుండి బైళ్ళ కులస్తులు అంటే వాస్తవం చెప్పాలంటే పూర్వకాలంలో పల్లెటూళ్ళలో పట్టణాలలో తాలూకాలలో అంతట్లో బైళ్ళ కులస్తుల అతి ముఖ్యమైన పూజలు అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. దేనికంటే గతంలో ఈనాడు సైన్స్ ప్రకారంగా అలోపతి మందులు వచ్చాయి, కార్పొరేట్ ఆసుపత్రులు వచ్చాయి, కార్పొరేట్ డాక్టర్లు వచ్చారు. ఆనాడు బైళ్ళ కులస్తులు అయ్యా బలాని కన్నయ్య నాకు దిష్టి కొట్టిందని చెప్తే దిష్టి మంత్రం వేస్తేనే బైళ్ళ కులస్తుడు అది తగ్గేదని చెప్పి సమాముఖంగా చేస్తాం మిత్రులారా. అదేవిధంగా బైళ్ళ కులస్తులకు గ్రామ దేవతల పండుగలు అంటే ప్రత్యేకంగా ఎల్లమ్మ పండుగ, పోషమ్మ పండుగ, ఉప్పలమ్మ పండుగ, కటమాస పండుగ, ప్రతి గ్రామంలో బొడ్రాయి పండుగ గురించి ప్రత్యేకంగా బైళ్ళ కులస్తులే నిజమైన పూజారులుగా ఉండి ఆ పూజారులుగా ఉంటూ ఆ పూజారులతో పాటు వివిధ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ సంపన్న వర్గాలందరూ వచ్చి బైళ్ళ కులస్తులు పూజారులు పెట్టి అక్కడ గజస్తంభాన్ని నిలబెట్టి నడిబొడ్డున గ్రామంలో నడిబొడ్డున బొడ్రాయి పండుగ చేసే ప్రాముఖ్యత మా బైళ్ళ కులస్తులకు ఉందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ప్రత్యేకంగా నిన్నాక మొన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మన లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యారుటలో వేద పండిత పాఠశాల స్థలమును శంకుస్థాపన చేశారు మిత్రులారా. అందులో మా బైళ్ళ కులస్తులకు మరి అర్హులైన విద్యార్థులకు 10వ తరగతి చదువుకున్న విద్యార్థులకు పూజారులుగా వేద పాఠశాలలో అది అడ్మిషన్ చేస్తూ మరి పురోహితం నేర్పి మరి ప్రభుత్వంలో ఉన్న ఎల్లమ్మ దేవాలయం కానీ మాది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కానీ తిరుపతి దేవస్థానం కానీ ప్రభుత్వంలో ఉన్న ఆధీనంలో ఉన్న దేవాలయాలను పూజారులుగా నియమిస్తూ బైళ్ళ కులస్తులకు నిజమైన పూజారులుగా నియమించాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా బైళ్ళ కులస్తులను ఈనాడు మరి పల్లెటూళ్ళలో పట్టణాల్లో మూఢనమ్మకాల పేర్లతో మళ్ళీ బైరి నరేష్ ఇప్పుడు తీసుకొస్తున్న అది గొప్ప చరిత్ర. బైరి నరేష్ మూఢనమ్మకాల అది సంఘమని మూఢనమ్మకాల సంఘాలతో అది ఆర్థిక దోపిడీ మనుషులను చంపేసి అని ఉన్నది. దాని విషయంలో నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా బైళ్ళ కులస్తులు కానీ ఇతర కులస్తులు కానీ మూఢనమ్మకాలతో చంపబడిన వ్యక్తికి 20 లక్షల ఎక్స్గ్రేషన్స్ ఇచ్చుకుంటూ కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి, మరి దాన సంస్కరణ గురించి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను మిత్రులారా. అదేవిధంగా ఇలా బైళ్ళ కులస్తులకు ప్రత్యేకంగా పూజాలకు బైళ్ళ కొడుపుల వాళ్ళకు బైళ్ళ అప్పుడు పురోహితం చేస్తున్న వ్యక్తులకు కళాకారులకు 15,000 రూపాయల అది పెన్షన్ ఇస్తూ డబుల్ బెడ్రూమ్ మంజూరు చేస్తూ లేక అక్కడక్కడ పల్లెటూళ్ళలో పట్టణంలో ఖాళీ స్థలాలలో ఇల్లు కట్టించి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి నేను ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారులకు నేను అది ఈ మీడియా తరఫున నేను ఆదేశాలు పంపుతూ నేను తమకి కోరడం జరుగుతున్నది ముఖ్యమంత్రి గారికి. అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు మాకు బైళ్ళ కులస్తులకు రాష్ట్రంలో 3 లక్షల పైచిలుకు గల జనాభా కలదు బైళ్ళ కులస్తులు. అందులో ఓన్లీ ఏకైక వ్యక్తి బైళ్ళ అనే నందుగా వెంకటేష్ 15 పోరాటం చేసి ఇలా అబ్దుల్లా పిరిమెట్ట మండలంలో మరి మునలూరు గ్రామంలో సర్వే నెంబర్ 83లో 10 సంవత్సరాలు పోరాటం చేసి నిరంతరం పోరాటం చేసి తల పైకి ఎత్తి దించకుండా కూడా ఈనాడు నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన ప్రాణాలను అడ్డుపెట్ట పోకుండా కాపాడుకొని ఇలాంటి స్థలాన్ని సంపాదించి పెట్టి ఇలా 20 కోట్ల భూమిని అక్కడ పెట్టాను మిత్రులారా. అదే